అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం జలంధర్ గారి పున్నాగపూలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 10వ భాగంలోకి ప్రవేశించాం. పున్నాగపూలు రచన ముందు మాట నుండి కొంత సమాచారం తెలుసుకుందామా? రచనా సమయంలో ఈ పున్నాగపూలు నవల ప్రభావం చాలా ప్రకాశవంతమైంది. అది ఆంధ్రభూమిలో సీరియల్గా వస్తున్నప్పుడు అద్భుతమైన ఆదరణ ఉండిందట. ఎంతోమంది పాఠకులు రచనతో కనెక్ట్ అయిపోయి డాక్టర్ జీకే హాస్పిటల్ ఎక్కడ, డాక్టర్ కృష్ణ, షీలా మేడం ఎక్కడ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారుట. నేనే రాధనని మీకెలా తెలుసు అంటూ ఎన్నో ఉత్తరాలు, ప్రతి పాత్రని ఐడెంటిఫై చేస్తూ అనేక ఉత్తరాలు వచ్చాయట. రచయిత్రి జలంధర గారి తండ్రి డాక్టర్ గాలి సుందర్రావు గారు. రచయిత్రికి నిజంగానే డాక్టర్ జీకే గారి వంటి నిజ జీవిత వ్యక్తి తెలుసు. ఆయన డాక్టర్ గోపాలకృష్ణ అట. దాదాపు 40 సంవత్సరాల కాలం మద్రాసు టీ నగర్ పణంగల్ పార్క్ ఎదురుగా వేప చెట్ల క్రింద డాక్టర్ జీకే హాస్పిటల్ ఇచ్చిన స్వాంతనని కొన్ని వేల మంది అందుకున్నారు అంటూ నాకు, నాబోటి చాలామందికి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అయిన డాక్టర్ గోపాలకృష్ణ గారికి ఈ పున్నాగపూల పుష్పాంజలి అంటారు రచయిత్రి జలంధర్ గారు. మరికొంత సమాచారం వీలైతే మిగతా భాగాల్లో తెలుసుకుందాం. ఇప్పుడు కథలోకి. రాధ అరచేతుల్లో ముఖం దాచుకుని ఆలోచిస్తోంది. రాజారావుకు నొప్పి రావడం చాలా వరకు తగ్గింది. ఆల్కహాలిక్ అడిక్షన్ తగ్గుముఖం పడుతోంది. 2 సార్లు, ఒకసారి అతని స్నేహితుడు చూడాలనొస్తూ పువ్వుల బొకే, స్వీట్ డబ్బా, వీటితో పాటు మంచి బ్రాండ్ అనుకుంటూ సీసా బయటకు తీశాడు. గట్టిగా అరచి గెటౌట్ అందామనుకున్నది రాధ. కానీ ఆ లోపలే విచిత్రం జరిగింది. హాస్పిటల్లో ఉన్న స్నేహితుడిని చూడటానికి వస్తూ, ఏం గిఫ్ట్ తీసుకొచ్చాడో చూసావా రాధ? నాకేది మంచో నీకు తెలుసు అనుకుంటావు, నాకేది కావాలో నా స్నేహితుడికి తెలిసింది చూడు నవ్వుతూ అంటున్న రాజారావు భాషలో ఏదో శ్లేష. ఆశ్చర్యంగా చూసింది రాధ. అతని మాటల్లో ఏదో ధ్వని ఆ స్నేహితుడికి కూడా అర్థమైనట్లుంది. అది కాదు రాజా, నువ్వు డ్రింక్స్ తాగకుండా ఉండలేవు, నాకు తెలుసు కదా. మొన్న ఇంటికి వెళ్తే మీ అమ్మగారు కూడా ఎంతకాలం బ్రతుకుతాడో, వాడికి ఏది ఇష్టమో అది చెయ్యనీయకుండా ఆ జీకే హాస్పిటల్లో పడేశాడు రఘు. నా కొడుక్కి ఏం కావాలో ఆ రాధకు ఎప్పుడూ తెలియదు. వాడికి ఆఖరి గడియల దాకా మందులు, ఇంజెక్షన్లు అంటూ చంపుతారు కాబోలు అంటూ బాధపడ్డాడ్రా. నాకు నిజమే అనిపించింది. అందుకే. రాజారావు ఓరగా రాధ వంక చూశాడు. ఆశ్చర్యంగా ఆ చూపు అర్థమైంది రాధకు. చూసావా వీళ్ళు అన్న అర్థం అదే అర్థమవుతోంది. కానీ కొత్త విషయం ఏమిటంటే, తన వైపు అర్థం చేసుకున్నావా అన్నట్లు చూడడం. ఆ మాత్రం స్నేహంగా ఏనాడు చూసి ఎరగడు. ఇప్పుడు అతడికి తన మీద నమ్మకం పెరిగిందా, లేక అతడికి చెప్పుకోవడానికి ఎవ్వరూ లేకపోవడమా కారణం? హొరై, మీ లెక్క ప్రకారం త్వరగా పైలోకాలకు వెళ్ళిపోతాను. అక్కడ ఆల్కహాలు, సిగరెట్లు ఉండవు కదా. నీలాంటి స్నేహితుడు తెచ్చి ఇవ్వలేడు. అందుకని ఇప్పుడే వద్దులే. గట్టిగా నవ్వుతూ స్నేహితుడి భుజాన్ని తట్టి ఆ బాటిల్ ఇచ్చి పంపించేశాడు రాజారావు. అట్లాగే మేనల్లుడు వస్తున్నానని ఫోన్ చేస్తే, మొన్నట్లాగా బాటిల్ తీసుకురాకు, హాస్పిటల్ వాళ్ళు క్లాస్ పీకుతారు అని చెప్పేశాడు. రాధను దగ్గర కూర్చోమని చెయ్యి పట్టుకొని నిద్రపోతున్నాడు. ఈ పరిణామాలకు ఆశ్చర్యపోతోంది రాధ.
చచ్చిపోతానన్న భయం మనిషిలో ఈ రకమైన మార్పులు తెస్తుందా? ఆశ్చర్యంగా ఉన్నది రాధకు. అదే విషయం షీలా మేడంను అడిగింది. నువ్వు తప్ప అందరూ అతడు చచ్చిపోతాడని డిసైడ్ అయిపోయారని అనిపిస్తుందేమో. నీకు ఏమనిపిస్తోంది? పరీక్షగా చూస్తూ అడిగారు షీలా మేడం. ఏమనిపిస్తోంది? తనకు ఏమనిపిస్తోంది? చచ్చిపోవడం అనేది ఒక మహాశూన్యం. అందులో రాజారావు ఎందుకో తట్టుకోలేకపోయింది. ఆవిడెవరో, అతని జీవితంలో మరొక స్త్రీ. ఆవిడకి ఏమనిపిస్తోందో, ఏమనుకుంటుందామే? అర్జెంటుగా ఆ విషయం తెలుసుకోవాలనిపిస్తోంది రాధకు. మొదట్లో తను ఒక బాధితురాలైన భార్య, తనను ఏమాత్రం అర్థం చేసుకోలేని అత్తగారి కుటుంబం, తన గురించి పట్టించుకోకుండా ఆమె జీవితంలో ఆమె మాత్రమే ముఖ్యమనుకునే తల్లి, అసమర్థుడైన తండ్రి, దేన్ని గురించి సీరియస్గా తీసుకొని అన్నగారు. ఈ ఫ్రేమ్వర్క్లో ఒక బొమ్మలా తయారైంది తను. కానీ జీకే హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలా కాన్సెప్ట్స్ మారిపోతున్నాయి. తనకు తెలియని వింత ప్రపంచం ఆమె కళ్ళ ముందు ఆవిష్కరించబడింది. అంత త్వరగా మారే సన్నివేశాలు, ఎన్నో విషయాలు పరిష్కారాలుగా మారడం, ఇవన్నీ రాధను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫ్రేమ్ మారిపోతోంది. దానిలో రాధ చిత్రం, దాని కాన్సెప్ట్ కూడా రకరకాలుగా మారిపోతుంది. ఒక్కొక్కసారి బొమ్మ ఫ్రేమును దాటి ప్రవాహాలుగా దారి తెలియని తీరాలకు ప్రవహిస్తున్నదేమో అనిపిస్తోంది. ఈ ఎదుగుతూ ఎల్లలు దాటుతున్న రాధ స్వప్నను తన నుంచి ఏమీ ఆశించని గొప్ప స్నేహితురాలిగా, సుందర్కు చాలా మంచి స్నేహితురాలైన ఆంటీలాగా, గౌరీ లాంటి నర్సుకు ఇట్లాంటి మనిషిని చూడటం చాలా కష్టం అనిపించేలాగా, శ్రీదేవికి మంచి కంపానియన్ లాగా, రాజారావుకు విసుగు కలిగించే ఒక పదార్థం అనేటువంటి స్థితి నుంచి తన బాధను షేర్ చేసుకోవచ్చు అని నమ్మకం ఇచ్చే మనిషిలాగా, ఇలా చాలా రకాలుగా కనిపించడం ప్రారంభించింది. వదినా, నిన్ను బెండ్ చేయగలరేమో కానీ, అంటే అదే నిన్ను వంచగలరేమో కానీ బ్రేక్ చేయలేమని మన ఇంట్లో వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. రాజాలా కూడా నీ గురించిన ఆలోచనలో మార్పు వచ్చి ఉండాలి. నీకు ఆరాధకులు ఎక్కువయ్యారట. నేను కృష్ణతో టచ్లో ఉన్నాను, కీప్ ఇట్ అప్ అని రఘు ఈమెయిల్ చూసి ఆశ్చర్యపోయింది. తనను ఇంతగా పట్టించుకున్నాడా రఘు? ఇంతకాలం అతన్ని గురించి ఆలోచించకుండా ఎంత మంచి స్నేహితుణ్ణి పోగొట్టుకున్నాను నిట్టూరుస్తూ అనుకున్నది రాధ. ఇవన్నీ డాక్టర్ కృష్ణ దగ్గర నుంచి సేకరిస్తున్నాడా? అయినా అంత తలమునకలయ్యేంత పనిలో కృష్ణకి ఇవన్నీ తన గురించి అబ్జర్వ్ చేసి రఘుకు చెప్పేంత తీరిక ఉన్నదా? రాజారావు ట్రీట్మెంట్ ప్లాన్లో మార్పు చేయాలి, ఒకసారి రండి అని డాక్టర్ పిళ్ళాయ్ ఫోన్ చేశాడు. కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్తే డాక్టర్ పిళ్ళాయ్ లేడు, కానీ డాక్టర్ కృష్ణ ఉన్నాడు. అతనితో పాటు మరొక వ్యక్తి. రాధను చూడగానే గభాలున లేచి నిలబడ్డాడు. విచిత్రంగా, ఆశ్చర్యంగా చూసింది రాధ. ఆ లేచి నిలబడ్డంలో తొట్రుపాటు, తన దగ్గర నుంచి పారిపోదామా అన్న భావన కనిపించిన రాధ అర్థం కానట్లు డాక్టర్ కృష్ణ వంక చూసింది. ఇతను రామకృష్ణ, మన పేషెంట్. ఆవిడ రాధ, మిసెస్ రాజారావు. తెలుసుగా మీకు? చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా అన్నాడు డాక్టర్ కృష్ణ. తెలుసు తెలుసు అన్నట్లు గబగబా బుర్ర ఊపాడు రామకృష్ణ. నమస్కారం, మిమ్మల్ని చాలాసార్లు చూశాను కానీ పరిచయం అవ్వలేదు, సారీ అన్నది రాధ. మీకు గుర్తులేదా రాధ? మీకు మొట్టమొదటిసారి మెడిటేషన్ గురించి డైరెక్షన్ ఇతనే ఇచ్చాడనుకుంటానే. కృష్ణ మాటల్లో ఏదో ధ్వని లీలగా గుర్తుకొచ్చింది రాధకు. అవునా, సారీ గుర్తుపట్టలేకపోయాను, మామూలుగా అనేసింది. నేను వస్తాను డాక్టర్, వస్తానండి అని తన వంక చూడకుండానే చెప్పి వెళ్ళిపోతున్న అతని వంక అర్థం కానట్లు చూసింది రాధ. ఏమైంది కృష్ణ ఇతనికి? ఆశ్చర్యంగా అడిగింది రాధ. నవ్వాడు కృష్ణ. ఆ నవ్వులో సన్నటి చిలిపిదనం.
ముఖమంతా వెలిగిపోతోంది. అతడిని అట్లాంటి మూడ్లో ఎప్పుడూ చూడని రాధ ఆశ్చర్యపోయింది. ఇతన్ని ఇంతగా ఆనందపరిచే సంగతి, లేక అల్లరి ఆనందమిచ్చే సంగతి ఏమిటో అయోమయంగా ఉన్నది రాధకు. గుడ్ మార్నింగ్ రాధా. సారీ, వెయిట్ చేయించినట్టున్నాను. డాక్టర్ పిళ్ళై మాట్లాడుతూనే లోపలికొచ్చాడు. పర్వాలేదు, నేను ఇప్పుడే వచ్చాను అన్నది రాధ. కృష్ణ ముఖంలో చిరునవ్వు చూసి డాక్టర్ పిళ్ళైకి కూడా ఆశ్చర్యం అనిపించింది. ఏమైంది కృష్ణ, ఏదన్నా జోకా అడిగాడు. అబ్బే ఏం లేదు, యూ క్యారీ ఆన్. ఇంకా అదే మూడ్లో విజిల్ వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు డాక్టర్ కృష్ణ. అతన్ని ఆశ్చర్యంగా చూశాడు పిళ్ళై. చాలా ప్రైవేట్గా మాట్లాడుకునేటప్పుడు చాలా తక్కువసార్లు అట్లాంటి మూడ్లో చూశాడు కృష్ణని అతడు. ఏమైంది రాధా అని అనబోయి ఆగిపోయాడు. ఆమె కూడా తనలాగే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నది. ఆమె ముఖం చూస్తే అర్థమైపోయింది. రాజారావు గురించి అన్నది రాధ. రైట్, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. కూర్చోండి. గత వారానికి నిన్న తీసిన రీడింగ్కి అతని హెల్త్ కండిషన్ ఇంకా పాడైందా? భయంగా అడిగింది రాధ. గుండెల మీద చెయ్యి వేసుకుని పెద్ద కళ్ళు భయంగా చూస్తూ ఉండగా లేతాకు పచ్చని చీరలో ముగ్ధ మనోహరంగా ఉన్నది రాధ. నో వండర్ అనుకున్నది కర్టెన్ వెనక మరొక ప్రాణి. లేదు, ఇన్ఫ్యాక్ట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. అది ఒక్క వారంలో. ఏమిటి ఈ మార్పుకు కారణం మీకు తెలుసా అని కుతూహలంగా అడిగారు. అమ్మయ్యా, మరింత దిగజారిందేమోనని భయపడ్డాను. మార్పుకు కారణం ఆలోచిస్తూ అన్నది. తలంటి పోసుకున్నది కాబోలు. ముంగురులు గాలికి ఎగురుతున్నాయి. నిమిషానికి ఒకసారి వాటిని చేత్తో పైకి తోసుకుంటూ ఆలోచిస్తూ. ఎంత బాగుంది రాధా. నువ్వు దగ్గరుండడమే కారణం రాధా. అది రాజారావుకు తెలుసో తెలియదో, కనీసం ఇప్పటికైనా గ్రహిస్తాడా అని. కర్టెన్ లోపల స్వాగతం జరుగుతోంది. అతడు ఫ్రీగా మాట్లాడడం. గత 4 రోజులుగా సెడేషన్ లేకుండా తన చెయ్యి పట్టుకొని మాట్లాడుతూ నిద్రపోవడం. కానీ వీటి వల్ల ఇంత మార్పా ఆలోచిస్తోంది రాధ. ఏది ఏమైనా ఇది ఒక బ్రేక్ త్రూ. ట్రీట్మెంట్ ప్లాన్ మార్చే ముందు ఒక్కసారి మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఓకే, అతన్ని ఇలా రిలాక్స్డ్గా ఉంచండి చాలు, మిగతావి మేం చూసుకుంటాం. విషస్ గుడ్ లక్ ఆప్యాయంగా అన్నాడు డాక్టర్ పిళ్ళై. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి రాధకు. ఏం మనుషులు వీళ్ళు! ఇక్కడ బ్రతకడం పేషెంట్ అదృష్టం అనుకోవడం లేదు, బ్రతికించే అవకాశం వీళ్లకు రావడం వీళ్ళ అదృష్టం అనుకుంటున్నారు. చటుక్కున డాక్టర్ జీకే ఫోటో చూసింది రాధ. ఏం మాయ చేసావు పెదనాన్న? వీళ్ళందరూ ఇలా తయారవ్వడానికి ఎంత తపస్సు ధారపోసావు? వీళ్లకు తెలియని విషయం ఏమిటంటే, తెలుసో తెలియకో వీళ్ళ ఆప్యాయతల పందిరి కింద తలదాచుకోవటానికి పేషెంట్స్ రావడం, అది వీళ్ళ అదృష్టం అనుకోవడం ఏమిటి? నవ్వుతూ చూస్తున్నారు డాక్టర్ జీకే. ఆయన పటాలకు పెట్టిన గులాబీ పువ్వు జారి పడింది. గబాలన పువ్వు తీసుకొని కళ్ళకద్దుకున్నది రాధ. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను లేడి పిల్లలా గెంతుతూ బయటకు పరిగెత్తింది రాధ. వచ్చిన రోజుకి ఇప్పటికీ ఈ అమ్మాయిలో ఎంత మార్పు, ఎంత హాయిగా ఉంది అనుకున్నాడు డాక్టర్ పిళ్ళై. కర్టెన్ వెనుక నుంచి బయటకొచ్చింది స్వప్న. డాక్టర్ కృష్ణతో మాట్లాడదామని వచ్చి రామకృష్ణ రావడం చూసి పక్కన మెడికల్ లైబ్రరీలోకి వెళ్ళింది స్వప్న. అక్కడి నుంచి 1 గంటగా అన్ని మాటలు వింటూనే ఉంది. రామకృష్ణ డాక్టర్ కృష్ణతో తన ఉబ్బసం వ్యాధి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెంసేపు మాట్లాడిన తర్వాత సంభాషణ రాధ వైపు మళ్ళింది. రాజారావు ఉండే 2 రూముల అవతల ఉంటాడు రామకృష్ణ. రాజారావు రాధ మధ్య జరుగుతున్న చాలా విషయాలు గమనిస్తున్నాడేమో. అతనికి రాధ అంటే విపరీతమైన ఆరాధన ఏర్పడినట్లుంది. అసలు ఆవిడ అదేం మనిషి అండి, అంత సహనం, అమాయకంగా
అతని టార్చర్ భరిస్తూ, దేవత డాక్టర్, అంత అందం, అంత పవిత్రత, అంత అమాయకత్వం చెప్పుకుపోతున్నాడు రామకృష్ణ. అసలు ఈ కాలం ఆడవాళ్ళు ఎలా ఉన్నారో, మగవాడికి ఎంత నరకం సృష్టించగలరో, అట్లాంటిది రాధ అలా ఉండడం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది రామకృష్ణకు. డాక్టర్ కృష్ణ ఇవన్నీ ఓపిగ్గా వింటున్నాడులా ఉంది. అతడు ఎలా మొహం పెట్టి వింటున్నాడా అని ఉత్సుకతతో స్వప్న మెల్లిగా కర్టెన్ తీసి తొంగి చూసింది. చిలిపిగా నవ్వు ఆపుకుంటూ, హరేరే, మీకు రాధగారంటే ఇంత గౌరవమని నాకు తెలియదు, మరి ఆవిడకి చెప్పారా ఈ విషయం అంటున్నాడు డాక్టర్ కృష్ణ. ఇంకా నయం, ఆవిడకి చెప్పడమే. అసలు మాట్లాడాలంటేనే నాకు భయం. ఆవిడ్ని చూస్తే కొలనులో తామరను చూస్తే కలిగే పవిత్ర భావన కలుగుతుంది. అయినా ఆవిడ అలా ఎలా ఉండగలరండి? ఎలా అంటే కనుక్కుందాం మరి ఆవిడ్నే. ఇంకా నయం అంటూ ఉండగానే రాధ వచ్చింది. సీను మంచి రసకందాయంలో పడింది అనుకుంటూ ఉండగా రామకృష్ణ పారిపోవడం, రాధ వేరే విషయాలు మాట్లాడటంతో స్వప్న ఊహించినంత అద్భుతం ఏమీ జరగలేదు. కానీ ఆ తరువాత డాక్టర్ కృష్ణ రియాక్షనే కాస్త ఆశ్చర్యం అనిపించింది. అతను కూడా ఈ సీన్ని బాగా ఎంజాయ్ చేసినట్లున్నాడు అనుకుంటూ ఏవో మ్యాగజైన్లు తీసుకుంటూ బయటపడింది స్వప్న. కానీ మరొక కర్టెన్ వెనకాల వస్తువులు సర్దుతున్నట్లు ఉండిపోయిన సిస్టర్ పరిమళ. ఎందుకో రాధ డాక్టర్ కృష్ణకు దగ్గర మనిషి అని నిర్ధారణ అయిపోయింది ఎప్పుడో. రామకృష్ణ వచ్చి రాధ గురించి ఈ కవిత్వమంతా చెప్తూ ఉంటే ఒళ్ళు మండిపోవాలి కదా అతనికి. అది లేకపోగా ఎంజాయ్ చేస్తున్నాడేమిటి? పైగా చిలిపిగా రామకృష్ణను ఏడిపించాడేమిటి? అసలు ఈ డాక్టర్ కృష్ణ పెద్ద మిస్టరీ. ఎప్పటికైనా విడగొట్టలేనా అనుకున్నది పరిమళ. రామకృష్ణ ఎవరో రాధ పెద్ద పట్టించుకోలేదు. కానీ స్వప్నకు కుతూహలం హెచ్చింది. రాధ ఈ మధ్య వెతుక్కుంటూ స్వప్న దగ్గరికి రావటం లేదు. కానీ షీలా మేడం చెప్పారని అప్పుడప్పుడు స్వప్న రూమ్మేట్స్ని విజిట్ చేసి వస్తూ ఉంది స్వప్న లేనప్పుడు. ఇప్పుడే రాధా మేడం వచ్చారు, మీ గురించి అడిగారు అని వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి అలర్ట్ అయిపోయింది స్వప్న. ఎప్పుడు రాధ వస్తుందో, తనను చూసి ఎంత నిరాశపడుతుందేమోనన్న భయంతో చాలా నీట్గా ఆ గదిలో తన భాగం ఉంచడం, అప్పుడప్పుడు వాజులో రోజా పువ్వులు, అగరవత్తులు, ఎప్పుడు రాధ వస్తుందో అన్నట్లు. ఇదంతా షీలా మేడం, డాక్టర్ కృష్ణ గమనిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయింది స్వప్న. స్వప్న, కొంచెం పిల్లల వార్డులో హెల్ప్ కావాలట. రాధని పిలిచేదాన్ని కానీ ఆమె కొంచెం బిజీ. స్వప్న, ఇవాళ ఓల్డేజ్ హోమ్లో ఒక ఆవిడ పుట్టినరోజు. ఆవిడ వారం కన్నా బ్రతకదని తెలిసి మన గుమ్మం ముందు వదిలిపెట్టిపోయారు వాళ్ళు. కానీ మన సంరక్షణలో ఆవిడ సుఖంగా 80వ పుట్టినరోజు జరుపుకుంటోంది. కొంచెం అక్కడ అరేంజ్మెంట్స్ చూస్తావా? రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇలా షీలా మేడం స్వప్నను ఎంగేజ్ చేస్తుంది. ఇదెక్కడి గోల్రా బాబు అని ముందు అనుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తుంది స్వప్న. తనను ఏమాత్రం పట్టించుకోకుండా పెట్టే బేడ బయటకు విసిరేసిన కొడుకు, కోడలు, మనుమలు, వాళ్ళంతా ఎలా ఉన్నారో అని తాపత్రయపడే తాతయ్యలు, కొడుకు ఆస్తి మొత్తం రాయించుకొని రోడ్డు మీద వదిలేసిన ఆ కొడుకు క్షేమంగా ఉండాలని జీసస్ దగ్గర కొవ్వొత్తులు పెట్టి ప్రార్థన చేసే ముసలమ్మ, వీళ్ళని చూస్తే ఆశ్చర్యంగా ఉండేది స్వప్నకు. అదేమిటి మేడం, వీళ్ళకేమన్నా పిచ్చా? ఆ ముసలమ్మ చూడండి, ఎవరిదో బర్త్డే అని కేక్ ఇస్తే ఆ మనవరాలకి ఇద్దామని ప్రయత్నం చేస్తోంది. ఆ పిల్లేమో విదిలించి కొడుతోంది. అస్సలు కళ్ళజోడులోంచి చూసి హాయిగా నవ్వింది షీలా మేడం. అదే మన కండిషనింగ్ స్వప్న. కొన్ని మనం తప్పనిసరి అనుకుని మనలో మనం కల్టివేట్ చేసుకుంటాం. ఇలా అనిపించలేకపోతే నాలో ఏదో దోషం ఉన్నది అన్నంత ఎమోషనల్ కండిషనింగ్ అయిపోతాం. అందరూ వాళ్లను అలా వదిలేసిన వారిని మళ్ళీ రానివ్వద్దు అని సలహాలు ఇస్తూ ఉంటారు మాకు.
కానీ వీళ్ళు ఎంత సుఖంగా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో అన్న బాధ వీళ్లను వీడదు. మరొక పాయింట్ ఏమిటంటే, ఇదే ముసలమ్మ కొడుకు ఇంట్లో ఉండగా నసపెట్టి, శాపనార్థాలు పెట్టి, తిట్టిపోసి గద్దరిగా ప్రవర్తించేదట. కానీ ఇక్కడ హక్కులు లేవు, ఆప్యాయత దొరుకుతుంది. కానీ ఆ దొరికే ఆప్యాయతను అమర్యాద చేస్తే దిక్కులేని వాళ్ళమైపోతామన్న భయం ఉంటుంది. ఈ బాధ్యత లేని ఆప్యాయత ఈ ముసలమ్మలోని బెస్ట్ సైడ్ అనిపించేటట్లు వాళ్ళ పిల్లలు కూడా అనుకుంటారు. అందుకని ఇప్పుడు పరస్పర గౌరవం, ఆప్యాయత వస్తాయి. ఇదంతా మహామాయ. నవ్వారు షీలా మేడం. చటుక్కున ఎందుకో తన తండ్రి గుర్తుకొచ్చాడు స్వప్నకు. ఆయన పేరు చెప్తే ఒళ్ళు మండిపోయేది ఒకప్పుడు. కానీ వాళ్ళని చూస్తుంటే ఆ ముసలాయనకు వదినలు అన్నం కూడా పెట్టరు. తను ఉండగా డబ్బులిచ్చేది. ఇప్పుడు ఏ రోడ్డు మీద ఉన్నాడో మాసిన బట్టలతో పొగాకుకు డబ్బులు అడుక్కుంటూ తల విదిల్చి చటుక్కున లేచింది స్వప్న. ఏమైంది స్వప్న? మా నాన్న గుర్తుకొచ్చాడు మేడం. జీవితంలో ఆయన ముఖం చూడకూడదు అనుకునేదాన్ని. కానీ చూద్దాం ఒకసారి ఆయన్ని. ఇక్కడికి మాత్రం వద్దు మేడం ప్లీజ్, కంగారుగా అన్నది స్వప్న. లేదు, సాధారణంగా ఇన్మేట్స్ తాలూకు వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో ఉంచం. వేరే ఓల్డ్ హోమ్లో చేర్పించే అవకాశం కోసం చూద్దాం. నేను చూస్తాలే. ప్లీజ్ మేడం. ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వప్నకు. ఛీ, అట్లాంటి మనిషి కోసం నేను ఏడుస్తున్నానేంటి అనుకున్నది ఆశ్చర్యంగా. స్వప్న, నువ్వేదో అందరికన్నా డిఫరెంట్ అనుకున్నావు కదూ. ఇప్పుడు అర్థమవుతోందా నీకు అందరిలాగే నార్మల్ ఫీలింగ్స్ ఉన్నాయని? కానీ నా అబ్నార్మల్ బిహేవియర్? స్వప్న అన్నది సందేహంగా. అబ్నార్మల్, నార్మల్, సబ్నార్మల్ అంటూ మన బిహేవియర్ని ఎదుటివాళ్ళు ఎస్టిమేట్ చేయడం వేరు స్వప్న. నీకు నువ్వే అలా ఫీల్ అవ్వకు. ఇప్పుడు నువ్వు చాలా మామూలుగా అవ్వటానికి ప్రయత్నిస్తున్నావు. ఇటువంటప్పుడు నాకేమి ఈ కన్నీళ్ళు అనుకోకు. కన్నీళ్లకు చాలా పవర్ ఉంది. అవి చాలా ప్రక్షాళన చేయగలవు. చాలా అనుభూతులకు తెరలు తీయగలవు. కన్నీళ్లకు చాలా పవర్ ఉన్నది. అవి చాలా ప్రక్షాళన చేయగలవు. చాలా అనుభూతులకు తెరలు తీయగలవు. చాలా దుస్వప్నాలను న్యూట్రలైజ్ చేయగలవు. కానీ ఈ కన్నీళ్లు ఒకప్పుడు నన్ను చేతగాని దాన్నిగా మార్చాయి. మిగతా వాళ్లకు ఎమోషనల్ స్లేవరీ చేయించాయి. ప్రేమను ఇస్తే గాని, ప్రేమను ఏదో ఇచ్చి కానీ కొనుక్కోలేమన్న స్థితిలో పెట్టాయి. రాధ నా జీవితంలోకి తొంగి చూసేదాకా అన్కండిషనల్ లవ్కు అర్థం తెలియలేదు నాకు. కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నది స్వప్న. నవ్వారు షీలా మేడం. రాధ స్వయంగా తన సమస్యను తీర్చుకోవడానికి ఎంత కష్టపడుతుందో ఎవరికీ అర్థం కాదు. స్వప్న కసిపోయి జాలిపడ్డం ప్రారంభం అవగానే అది మనలో చాలా మార్పు తెస్తుంది. మీ నాన్నగారి గురించి నేను ఫోకస్ చేస్తాలే, ప్రేమగా అన్నారు షీలా మేడం. థ్యాంక్ యూ మేడం. ఆ ఖర్చు అంతా నేనే భరిస్తాను మేడం. మరొక్క విషయం, నేను రాణి కొడుకు సుందర్ బాధ్యత తీసుకుందాం అనుకుంటున్నాను నసుకుతూ అన్నది స్వప్న. సీరియస్గా చూసింది షీలా మేడం. స్వప్న, నీకు ఎకనామికల్ ఫ్రీడమ్ ఉన్నదని నీ ఇష్ట ప్రకారం ప్రపంచాన్ని కొనగలను అనుకుంటున్నావు. ఆ డీలింగ్స్లో నీకు నువ్వే అమ్ముడుపోయావు. మనిషికి ఎకనామికల్ ఫ్రీడమ్ చాలా ముఖ్యం, కానీ ఎకనామికల్ డిసిప్లిన్ అంతకన్నా ముఖ్యం. అది నీకు ఇచ్చే తృప్తి నువ్వు అనుకునే చాలా విషయాలు ఇవ్వవు. రేపెప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకొనిరా. కూర్చొని నీ రాబడి, పోబడి, సేవింగ్స్, ఇన్సూరెన్సులు అన్నీ డిస్కస్ చేద్దాం. రామకృష్ణ ఎక్స్పర్ట్ ఇందులో. అది మంచి పనే కదా మేడం. సుందర్ బాధ్యత తీసుకోవటం మంచి పనే. చాలామంది మంచి పనులు చేయలేకపోతున్నామని గిల్టీ ఫీల్ అవుతాం. కానీ మంచి పనులు చేస్తున్నామనుకుని తనకు మాలిన ధర్మాలు చేసి ఆ తరువాత గిల్టీగా ఫీల్ అవ్వడం మరింత పెద్ద పాపం.
దానిలో నుంచి వచ్చే బాధ చెప్పుకోలేం. గిల్ట్ ట్రిప్స్ రకరకాలు. చిత్తూరు నాగయ్య గారని మనకు ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు. వారు రమణాశ్రమంలో ఉండి కర్మశేషం పూర్తి చేసుకోవడానికి వెనక్కి వచ్చి హీరో అయ్యి చాలా అద్భుతమైన వ్యక్తిగా రూపుదిద్దుకున్నారు. చేతికి ఎముక లేదనిపించుకోవడం ఆయనలో తెలియని అహాన్ని తృప్తిపరిచిందేమో, దాని పరిణామాలు మాత్రం బాగాలేవు. అందుకే ఆయన ఆత్మకథలో మొట్టమొదటి పేజీలో తనకు మాలిన ధర్మం చెయ్యకండి, అదే నా ఆత్మకథ నుంచి మీరు నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం అన్నట్లు రాశారు. అర్థమైందా? ఓకే మేడం. రామకృష్ణ గారు, నేను మాట్లాడతాను అతనితో. అతను ఇటువంటి విషయాల్లో ఎక్స్పర్ట్. వస్తాను మేడం. రామకృష్ణ గురించి ఆలోచిస్తూ వెనుదిరిగింది స్వప్న. డాక్టర్ కృష్ణ ఆఫీస్లో జరిగిందంతా గుర్తుకొచ్చి నవ్వొచ్చింది స్వప్నకు. ఏమిటో ఈ రామకృష్ణ కథ. రాధను చూడాలని వస్తూ దారిలో గోడకు ఉన్న ఆ పెయింటింగ్ దగ్గర ఆగింది స్వప్న. ఆ పెయింటింగ్, అది పెట్టినప్పటి సంఘటనలు గుర్తుకొచ్చాయి. అప్పట్లో స్వప్న మొండిగా మూర్ఖంగా ఉండడం, ఎవరిని కేర్ చేయనట్లు ఉండడం తన డిఫెన్స్ మెకానిజం అనుకునేది. దాని వెనకాల ఈ సంఘం నన్ను యాక్సెప్ట్ చెయ్యదనో, వీళ్ళ జీవితాలన్నీ బాగున్నాయి కాబట్టి నన్ను గురించి ఎట్లా అన్నా మాట్లాడతారు అనేటువంటి కసి ఉండేది. ఆ గోడ మీద అంతకుముందు ఒక మంచి పెయింటింగ్ ఉండేది. రకరకాల రంగుల వెలుతుర్ల పరిభ్రమణంలో అద్భుతమైన పుష్ప సముదాయం, వాటి మధ్య కనిపించని మధుపం. ఎవరో చాలా అద్భుతమైన చెయ్యి తిరిగిన ఆర్టిస్టు వేసిన పెయింటింగ్. ఈ పెయింటింగ్ను 2వ అంతస్తు డ్రాయింగ్ రూమ్కు మార్చి ఇక్కడ ఈ పెయింటింగ్ పెట్టించండి, డాక్టర్ కృష్ణ చెప్తున్నాడు. హడావిడి తగ్గిన తర్వాత ఏమిటా ఈ పెయింటింగ్ అని గది నుంచి బయటకు వచ్చింది రాధ. రోడ్డు ప్రక్కన పడి ఉన్న ఒక దీనావస్థలో ఉన్న వ్యక్తిని తన ఒడిలో తీసుకుంటున్న ఒక యాంజెల్. ఆమె కళ్ళల్లో అపారమైన దయ, కరుణ. ఆ చేతుల్లో నుంచి వెన్నెల లాంటి వెలుతురు అతన్ని చుట్టుముడుతోంది. చూస్తూ ఆలోచిస్తోంది రాధ. అసిస్టెంట్గా అప్పుడే చేరిన కుర్ర నర్సు దాన్ని తుడుస్తోంది. చెప్పులు టకటకలాడిస్తూ వచ్చింది స్వప్న. అప్పుడప్పుడే స్వప్న గురించి విని ఉన్నదేమో ఓర కన్నుతో బెదురుగా చూస్తోంది ఆ నర్స్. అదేమిటి, కొత్త పెయింటింగా? గట్టిగా అడిగింది స్వప్న. అన్నది భయంగా కొత్త నర్స్. ఎందుకు? ఆ పాత పువ్వుల పెయింటింగ్ బాగానే ఉన్నదిగా, ఎవరు మార్చమన్నారేమిటి? పెళుసుగా అడిగింది స్వప్న. ఆ నడుం మీద చేతులు, పెద్ద పువ్వుల నైటీ, పెళుసు మాట. ఎవరిని నేను కేర్ చేయనక్కర్లేదు అన్న యాటిట్యూడ్. పెద్ద డాక్టర్ గారమ్మా. ఎవరు? డాక్టర్ కృష్ణ. ఆయనకు ఈ టేస్టులు కూడా ఉన్నాయేమిటి? పేషెంట్ ఎవరన్నా బేవార్స్గా గిఫ్ట్గా ఇచ్చారా ఏమిటి? వేళాకోళం, వెటకారం కలబోసిన మాటలు స్వప్నవి. ఎందుకో రాధకు అది తెచ్చి పెట్టుకున్న నిర్లక్ష్యమేమో అనిపించింది. లేదు మేడం, కొత్తది. డాక్టర్ సాబు కొన్నారు, ఇక్కడే పెట్టమన్నారు. ఎందుకట? మీకేమైనా అర్థమైందా రాధ? ఎందుకు మార్చమన్నారు? పైగా మన రూముల దగ్గర. నవ్వు వచ్చింది రాధకు. ప్రపంచంలో ఏది జరిగినా అది నా కోసమే, నా గురించే అని అనవసరంగా ఆపాదించుకునే ప్రత్యేకత. దీని పేరేమిటి? అహంకారంగా కనిపించే ఇన్సెక్యూరిటీనా? డాక్టర్ కృష్ణ దీనికి ఏం పేరు పెడతారో? ఎందుకు నవ్వుతున్నారు రాధ? అనుమానంగా చూస్తూ అడిగింది స్వప్న. హెబ్బే, ఏం లేదు, మన కోసం మార్చడం ఏమిటా అని. తప్పకుండా అదే అయ్యి ఉంటుంది. ఈ డాక్టర్కి చాలా పైత్యాలు ఉన్నాయిలే. ఈయన మిరాకిల్ వర్క్స్ డాక్టర్ అని నమ్మకం పాపం. ఎవరో నాలాంటి పేషెంట్ తప్ప ఈయన సత్తాను ఎవ్వరూ ప్రశ్నించరు మరి. నిర్లక్ష్యంగా చేతులు విరుచుకుంటూ అన్నది స్వప్న. ఏమిటి కుర్ర నర్సమ్మ అలా భయపడుతున్నావు?
అని ఒక్క చరుపు జరిచింది ఆ పిల్ల జబ్బం మీద. అసలే స్కాలర్షిప్ల మీద, చాలీ భోజనం మీద చదువుకుని బలహీనంగా కనబడుతున్న కుర్ర నర్సు కెవ్వున కేక పెట్టబోయి డిసిప్లిన్ గుర్తుకొచ్చి గుడ్ల నీరు కుక్కుకుంటూ పారిపోయింది. పకపకా నవ్వింది స్వప్న. డాక్టర్ చెప్పినట్లు భయపడ్డం మాని గమనిస్తోంది రాధ. స్వప్నలో తెచ్చిపెట్టుకున్న హడావిడి ఎంత అని ఆలోచిస్తోంది. ఏమిటి రాధ అలా చూస్తున్నారు? ఇంతకీ మీ సినిక్ పతిసేవ అయిందా? లెంపకాయ తిని వారమైనట్లుంది. ఇంకా కొత్త కొత్త బహుమతులు ప్రసాదించలేదా? కదిలిపోయింది రాధ. చుట్టుపక్కల రూముల్లోని పేషెంట్లు అక్కడక్కడ తారట్లాడుతున్నారు. అంతమంది ముందు అలా మాట్లాడడం ఛీ! కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాధకు. ఏమిటి, బాధ కలిగిందా? ఏమన్నాను తప్పు? జరిగిందే అన్నాను. మీకందరికీ గుర్తింపు గోల కదా. సరే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, మీరు వస్తారా? వంకరగా అన్నది స్వప్న. నేను తర్వాత వస్తాను, మీరు పదండి, మొహమాటంగా అన్నది రాధ. ఓహో, పతిదేవులకు చెప్పి రావాలి కాబోలు. నేను పోతున్నా, గట్టిగా నవ్వుతూ మెట్లు దిగుతోంది స్వప్న. ఇది నిజమా? ఈ అమ్మాయి చెబుతున్నట్లు తనకు సెల్ఫ్ పిటీయా? స్వప్న మీద కోపం వద్దు రాధ. ఆ అమ్మాయి ఎందుకు ఇలా తయారైంది అని ఆలోచించండి అని డాక్టర్ అన్నప్పుడు తనేదో గొప్ప లెవెల్లో ఆలోచించాలి అనుకున్నది. కానీ తన గురించి, తన బాధల గురించి స్వప్న కూడా ఆలోచిస్తోందని ఎందుకు అనుకోలేదు తను? నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, మీకేమైనా కావాలా? అక్కర్లేదు, నువ్వు పో అన్నాడు పెళుసుగా రాజారావు. మంచినీళ్ళు, స్నాక్సు, నాప్కిన్ అన్నీ దగ్గర పెట్టి కదిలింది రాధ. స్వప్న డాక్టర్ గారి గదిలో దబాయిస్తోంది దేని గురించో. రండి రాధ, కృష్ణ పిలిచాడు. స్వప్న చేసే హడావిడికి ఆయనలో కోపం కనిపించడం లేదు, పైగా నవ్వుతున్నాడు. అన్నట్లు మిమ్మల్ని డ్రాయింగ్ వేయమన్నాను కదా స్వప్న, ఏది? డ్రాయింగా? నేనేమన్నా డ్రాయింగ్ ఎక్స్పర్ట్నా? బొమ్మలేమిటి డాక్టర్, మీ పిచ్చి కాకపోతే. నేను వెయ్యమన్నాను కదా. ఏం వెయ్యను? నేను చెప్పడం ఏమిటి? మీకు ఏది తోస్తే అది వెయ్యండి, చూద్దాం. పేషెంట్లకు కాంపిటీషనా డాక్టర్? అలరిగా అన్నది స్వప్న. కాదు తల్లి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్, అంతే. మీరు కళాఖండాలు వేస్తే నేను బహుమతి ఇద్దామని కాదు, నవ్వుతూ అన్నాడు కృష్ణ. బట్టతో సైడ్ టేబుల్స్ నీట్గా తుడుస్తున్న అందమైన పరిమళ నర్స్ సున్నితమైన చేతులు ఒక క్షణం ఆగి మళ్ళీ శుభ్రం చేస్తున్నాయి. ఆ కళ్ళలో డాక్టర్ పట్ల ఆరాధన. స్వప్న లాంటి కొరకరాని కొయ్యతో అంత చనువుగా ఇలా ఉంటాడు ఈయన. తనలాంటి వారి పట్ల కాలరుద్రుడిగా ప్రవర్తిస్తాడే. కళాఖండం అంటే గుర్తుకొచ్చింది. ఏమిటి స్వామి, మా వార్డులో పెయింటింగ్ మార్చేశారట. మీ బక్క చిక్కిన నర్సు మీరే దగ్గరుండి మార్చారని చెప్పింది. ఏమిటది? ఏం లేదు, బాగుంది, కొన్నాను, అక్కడ పెట్టించాలనిపించింది, పెట్టించాను, అంతేనంటారా? ఓరగా అనుమానంగా చూస్తూ అన్నది స్వప్న. అంతకన్నా ఏముందని అనుకుంటున్నారు? ఏదో ఉండకుండా మీరు నిజం చెప్పనా? చెప్పండి మహాశయ, అందుకే కదా అడుగుతున్నాను. అక్కడ వైబ్రేషన్స్ మార్చాలనిపించింది. ఏది? పెయింటింగ్తోనే? కాసిని పూలతో, సన్నటి సంగీతంతో, చిన్న ఫౌంటైన్తో చాలా వైబ్రేషన్స్ మార్చవచ్చును స్వప్న. కానీ నసుకుతూ అన్నది స్వప్న. చెప్పండి, ఏమిటి మీ సందేహం? ఇవన్నీ ఏదో కొంత చలనం, చైతన్యం ఉన్నవి. కానీ ఆ పెయింటింగ్? ఆశ్చర్యంగా వింటోంది రాధ స్వప్న మాటల్ని. ఈ పిల్ల, ఈ భయంకరి ఇలా మాట్లాడగలదా? ఆ పెయింటింగ్ సరిగ్గా చూసారా? లేదు, కానీ మళ్ళీ లెక్చర్లు పీకకండి మహాశయ అని విసుక్కోనంటే చెప్తాను. రాధా, ఏమిటి నిలబడే ఉన్నారు? కూర్చోండి,
తన దగ్గరగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నాడు కృష్ణ. గభాల్న కూర్చుంది రాధ ఆశ్చర్యంగా చూస్తూ. ఎందుకో ఉన్నట్లుండి పెదనాన్న గుర్తుకొచ్చాడు. ఆయన ఫోటో వంక చూసింది. ఆమె కళ్ళల్లో ఆరాధన. ఏమిటి ఈయన తనలాగే ఆలోచించే శిష్యుణ్ణి ఎలా తయారు చేశారా అని ఆలోచిస్తున్నారా రాధ? నేను ఆయన తయారు చేసిన బొమ్మనే, మరి ఆయన వైబ్రేషన్సే నాలో ట్యూన్ చేశారు. ఇంతకీ స్వప్న చెప్పనా? చెప్పండి. మీరు చెప్పాలనుకున్న తర్వాత కల్లోకైనా వచ్చి చెప్తారు. ఉలిక్కిపడింది పరిమళ స్వప్న స్పీడ్కి. రాధకు పరిమళ జలధరింపు అర్థమైంది. నవ్వొచ్చింది. 1982లో హార్వర్డ్ సైకాలజిస్టులు డేవిడ్ మెక్లీలాండ్, కరోల్ కిర్షనిట్ ఒక గొప్ప విషయం కనిపెట్టారు. మనుషుల పట్ల ప్రేమ, దయకు సంబంధించిన చిత్రాలు ఇమ్యూనోగ్లోబ్యులిన్ మన సలైవాలో పెంచగలవని కనిపెట్టారు. మనుషుల పట్ల ప్రేమ, దయకు సంబంధించిన చిత్రాలు ఇమ్యూనోగ్లోబ్యులిన్ మన సలైవాలో, మన లాలాజలంలో పెంచగలవని కనిపెట్టారు. దీనివల్ల కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ దగ్గరికి రావు. అప్పట్లో వారు చేసిన పరిశోధనల్లో నాజీల గురించి షార్ట్ ఫిలిం కానీ, గార్డెనింగ్ గురించిన విషయాలు కానీ మనుషుల మీద ఎఫెక్ట్ చూపించలేదట, ప్రభావం చూపించలేదట. కానీ థెరీసా కరుణ, దయ గురించి చెప్పిన మాటలు, సినిమాలు, పోస్టర్లు ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్ని పెంచేవిట అని రుజువు చేశారు. దీనికి మనకు మదర్ తెరిసా మీద ప్రేమో ద్వేషమో ఉన్నదా అన్నదానికి సంబంధం లేదు. అన్కాన్షియస్ లెవెల్లో అది జరిగిపోతుందట. అదే విషయాల గురించి ఆలోచించే పుస్తకాలు, సినిమాలు మీద ఒక చర్చో ఏదైనా సరే ఈ ఇమ్యూనోగ్లోబిన్ పెరగటానికి ఛాన్స్ ఉన్నది. ఉన్నట్లుండి రాధకు పారాయణలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎవరో తెలియకుండానే ఆవిడ గానంతో చెట్లు పెరుగుదలలో మార్పులు, సంగీతంతో బాధా నివారణ, ఇలాంటివి చాలా చాలా విషయాలు గుర్తుకొచ్చాయి. అంటే ఆ పెయింటింగ్ దగ్గర కాసేపు నుంచోండి, ఆ యాంజిల్లోకి ప్రవేశించండి. ఆ కాసేపట్లో మీ అన్కాన్షియస్లో ఏం జరుగుతుందో నాకు కావాలి, అంతే. గట్టిగా నవ్వింది స్వప్న. డాక్టర్, మీరెంత పిచ్చివారు. పెయింటింగ్లతో జీవితాలు మారిపోయి రోగాలు తగ్గిపోతే ఈ ప్రపంచం ఇలా ఉండదు. మీకేదో హీలింగ్ టచ్ ఉన్నది, మిరాకిల్ డాక్టర్ అని పేరు వచ్చింది కదా అని మాకు చెవిలో పూలు పెట్టకండి. రాధ వింటోంది కానీ ఆలోచిస్తోంది. చిన్నప్పుడు అమ్మ చేత దెబ్బతిని జ్వరం వచ్చి వణుకుతూ పడుకుంది. పెదనాన్న వచ్చి ఒక రోజా పువ్వు పక్కన పెట్టి దుప్పటి కప్పి మా రాధమ్మ బంగారు తల్లి అని నుదుటి మీద ముద్దు పెట్టుకోవడం గుర్తుకొచ్చింది. ఏదో చల్లదనం, గుర్తింపు. అది మందుగా పనిచేస్తుందా? చటుక్కున మా పరిమళ లాంటి క్లీన్ పర్సన్ని మనం చూడలేం స్వప్న. పరిమళ, కొంచెం మాకు టీ పంపిస్తావా? ఓకే డాక్టర్. కళ్ళల్లో మెరుపుతో వెళ్ళిపోయింది పరిమళ వెళ్ళలేక. డాక్టర్ రూమ్లో డ్యూటీ కోసం ఏ పాటన్నా పడుతుంది. హెడ్ నర్స్ పరిమళ గురించి విసుక్కోవడం గుర్తుకొచ్చి రాధకు నవ్వొచ్చింది. ఆ అమ్మాయి మీరంటే పడి చచ్చిపోతుంది, ఒప్పుకోండి డాక్టర్, అల్లరిగా అన్నది స్వప్న. నవ్వేశాడు డాక్టర్ కృష్ణ. రాధకు అంతర్లీనంగా ఏదో బాధ. దీనివల్ల అని చెప్పలేదేమో. స్వప్నలాగా నేను ఫ్రీగా ఎందుకు మాట్లాడలేను అన్న భావన నుంచి చాలా ఆలోచనలు. చటుక్కున లేచి, వస్తాను డాక్టర్, ఆయన ఒంటరిగా ఉన్నారు, బొమ్మలు గిమ్మలు వెయ్యమని విసిగించవద్దు అని చెప్పమన్నారు. డాక్టర్, రౌండ్స్కు టైం అయింది. పరిమళ టీ తీసుకొచ్చి చెప్పింది. టీ తాగి బయలుదేరండి రాధా అన్నాడు డాక్టర్ కృష్ణ. లేదు డాక్టర్, టైం అయింది, వస్తానంటూ బయటకు వచ్చింది రాధ. కానీ గుమ్మం దాటేలోపు జరీ చీర మెట్టెలో చుట్టుకుపోతే వంగి తీసుకుంటోంది రాధ. రాధా అని పిలిచాడు డాక్టర్ కృష్ణ. ఏమిటి? పొడుగాటి జడ వెనక్కు వేసుకుంటూ ఇంతింత కళ్ళతో ప్రశ్నించింది రాధ. కాలి మడమ వెనకాల గోరింటాకు కలవలేదు. సరిగ్గా పెట్టుకోలేదే? చిన్నప్పటి నుంచి మారలేదా? అతని కళ్ళు ఆమె మడమనే చూస్తున్నాయి
తీక్షణంగా. అవునా, గమనించలేదు, వస్తాను పరుగులాంటి ఉరుకుతో బయటకొచ్చి పడింది రాధ. గబగబా మెట్లెక్కి గుండెల మీద చేయి వేసుకుని నిలబడిపోయింది రాధ. అతని చెల్లెళ్ళు వాణి రాణీలతో పాటు తను గోరింటాకు పెట్టుకునేది, కానీ వాళ్లకు సరిపోదేమోనన్న బెరుకుతో వాళ్లకు పెట్టి తను పెట్టుకున్నది. కాళ్ల పారాణి పెట్టుకునేటప్పుడు మడమ దగ్గర పెట్టుకోలేదు. ఆ రోజు ఇట్లాగే కేకలు వేశాడు కృష్ణ. అది ఇంకా అతనికి గుర్తుందా? మెల్లిగా మెట్లెక్కి పైకి వెళ్ళేటప్పటికీ లిఫ్ట్లో వచ్చిన స్వప్న ఆ పెయింటింగ్ దగ్గర నిలబడి పరీక్షగా చూడటం రాధ గమనించింది. ఆమె వెనకాల స్తంభం నుంచి మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయింది రాధ. ఆ పెయింటింగ్ చూస్తే చాలా చాలా గుర్తుకొచ్చాయి స్వప్నకు. రాధను పలకరించాలనిపించి వచ్చింది, కానీ ఏదో బెరుకు. తలుపులు వేసున్నాయి. ఎదురుగా గుమ్మం దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు రామకృష్ణ. సరిగ్గా రాధ గదికి ఎదురు గది. అతన్ని చూడగానే అతని కృష్ణతో రాధ గురించి మాట్లాడడం, కృష్ణ అల్లరి నవ్వు అన్నీ గుర్తుకొచ్చాయి. రామకృష్ణ గారు అల్లరిగా పిలిచింది స్వప్న. రాధ అంటే అతనికి ఉన్న ఆకర్షణ, గౌరవం స్వప్నలో చాలా ఉత్సుకతను లేపింది. అతడితో సంభాషణ ఎలా ప్రారంభించాలి అని అస్సలు ఆలోచించలేదు. ఆమెకు తెలుసు రాధ గొప్ప సబ్జెక్ట్, అతన్ని ఆకర్షిస్తుంది, అదే అతని తురుపు ముక్క అనుకున్నది స్వప్న. రాధ ఎంత గొప్ప మనిషో, తన జీవితంలోకి ఎలా ప్రవేశించిందో, తనను ఎంత అన్కండిషనల్గా ప్రేమించిందో, ఎంత ఆదుకున్నదో చెప్తూ తనేనా ఇలా మాట్లాడుతోంది అని ఆశ్చర్యపోయింది స్వప్న. రామకృష్ణకు వేరే కారణాల వల్ల ఆశ్చర్యం వేసింది. రాధను కేవలం నోట్లో నాలిక లేని మంచి భార్యగా ఊహించుకొని మెచ్చుకున్నాడే తప్ప ఆమెలో ఇంత అద్భుతమైన కోణం ఉన్నదని అనుకోలేదు. అక్కడ రాజారావు దగ్గర ఇంత అణిగిపడి ఉండే రాధ అవన్నీ చేయగలదా అని ఆశ్చర్యపోయాడు. చూసిన మొదటి రోజు నుండే ఆవిడంటే నాకు గొప్ప గౌరవం చెప్తూ ఆగి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని ఊహకు రూపకల్పన చేస్తూ మాట్లాడుతున్న రామకృష్ణను చూస్తూ, అబ్బో చాలా విషయం ఉందే గురుడికి అని వెటకారంగా అనుకుంటున్న స్వప్నకు అతని మాటల్లో రాధ పట్ల గౌరవం, మర్యాద ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఆడదాన్ని అలా గౌరవంగా చూసి మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. రామకృష్ణ కథ తెలిస్తే అతని గౌరవాలకు ఎన్ని పరిధులున్నాయో. రామకృష్ణ కథ తెలుసుకుందామా? ఇక్కడితో జలంధర్ గారి అపురూపమైన రచన పున్నాగపూలు 10వ భాగం పూర్తి అయింది. కథ మరియు కథను ప్రజెంట్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి. మరియు మీరింతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.